Skyblaze Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. నమస్కారం ప్లస్ టీవీ సకలం సమ్మేళనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం ప్రముఖ జ్యోతిష రత్న వాస్తు ప్రవీణ సంఖ్యాశాస్త్ర నిపుణులు మారెల సాయి మోహన్ గారి దగ్గర ఉన్న మరి వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. సాయిరామ్మ. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యపర్యంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ అనుగ్రహ ఫలసిద్ధిరస్తు. అడగండి గురువు గారు, అసలు మీ మొదటి పద్యంలోనే సాయినాథుడు ఇచ్చే పాదుకల మీద అవి రాయించి అక్కడ పూజ చేయించమని ఆయన చెప్తారు కదా. ఒకసారి మీ పద్యాన్ని దాని నుంచే మనం ఒకసారి ఈ రోజు ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాము. ఆ గురువుని ఒకసారి మనం తలుచుకుందాము. గురువులందరికీ గురువు సాయినాథుని తలుచుకుంటూ ఒకసారి. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. గురుగారు ఎప్పుడు కూడా మనకి సాయినాథుని విషయంలో అందరూ ఆయన కూడా చెప్తూ ఉంటారు, నేను భగవంతుని కాదు, నన్ను నడిపించే ఒక అతీతమైన శక్తి ఉంది, నేను కేవలం మీకు ఒక ఇదిని మాత్రమే ఇవ్వగలుగుతానని అంటూ ఉంటారు. కానీ చాలా మంది కొంచెం వివాదం నడుస్తూ ఉంటది, ఆయన గురువా దైవమా? ఇక్కడ మనము ఒక అవధూత సాంప్రదాయం అనేది ఒకటి ఉందమ్మా మనకు. భగవంతునికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా భగవంతుడు నేరుగా మనకు వచ్చి చెప్పినవి లేదు ప్రస్తుత కాలంలో. గురువులను అనుసరిస్తూ మనం ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఉన్నాం. దీనికోసం మనం ఒక చిన్న ఉదాహరణ, ఒక కథను కూడా చెప్పుకోవచ్చు. ఒకానొక ఊరిలో పరమేశ్వరుడికి నిత్యము పూజ చేస్తూ ఉంటాడు ఒక మహాబ్రాహ్మణుడు. అతను పూజ చేసే విధానాన్ని, ఆ యొక్క ఆలయానికి చాలా విశిష్టత కలిగి ఉందని ఒక పత్రికా విలేకరు ఆమె తెలుసుకొని ఆ యొక్క గుడి దగ్గరికి వెళ్తుందనమాట. గుడి దగ్గరికి వెళ్ళి స్వామిని అడుగుతుంది, స్వామి మీరు ఇక్కడి నుంచి ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, ఈ గుళ్ళో స్వామివారి సేవలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు అని అడుగుతారు. అంటే నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి, నాకు 12వ ఏట నుంచి నేను ఈ గుళ్ళోనే పనిచేస్తున్నాను అని అంటారు. మరి ఇప్పుడు మీకు ఎంత వయసు అండి అంటే 85 సంవత్సరాలు అని చెప్పి అంటారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు స్వామివారికి ఇంత సేవ చేస్తున్నారు కదా, మీకు అంటే గొప్పగా బతికడానికి ఏదన్నా స్వామి మీకు ఇవ్వచ్చు కదా, అలాంటి అనుభూతి మీకు ఏమన్నా కలిగిందా అని అంటే, నేను భగవంతుడు నాకు ఇచ్చిన సేవా భాగ్యమే నేను గొప్పగా భావిస్తున్నానమ్మా అని చెప్పి అంటాడు. అయితే ఆ పత్రికా విలేకరి, అంటే దేవుణ్ణి మనం కొలిచేటప్పుడు ఏదైనా ఇస్తేనే కదా మనం ప్రతినిత్యము ఆరాధిస్తాము, అటువంటప్పుడు మనం ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, అప్పుడు అంటారు, అమ్మ మీ ఊర్లో కుక్కలు ఉంటాయా అని అంటాడు. ఉన్నాయి స్వామిగా అంటారు. అయితే మా ఊర్లో కూడా ఉంటాయమ్మా. అయితే మీ ఊరిలో ఊరి చివరన అరవడాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. పల్లెల్లో కూడా రాత్రిపూట పొలాల దగ్గర కుక్కలు ఒక 2-3 ఉంటాయి అన్నమాట. కానీ ఆ సందర్భంలో రాత్రిపూట పొలాల్లో ఎవరన్నా దొంగలు పడినప్పుడు అక్కడ 2 కుక్కలు అరుస్తాయి. కానీ ఊర్లో ఉన్న కుక్కలన్నీ కూడా ఆ శబ్దాన్ని గ్రహించి ఇక్కడి నుంచి అన్నీ అరవడం మొదలు పెడతాయి. అంతేగాని ఇక్కడ చూసిన కుక్క ఒకటే, పొలాల్లో దొంగ ఉన్నాడా లేదని చూసింది ఒకటే, కానీ దాని మీద ఉన్న విశ్వాసంతో మిగతా కూడా అరవడం మొదలుపెట్టాయి. ఇక్కడ భగవంతుణ్ణి నమ్మినప్పుడు మనము, మన పూర్వీకులు ఎవరైతే ఏదైతే చెప్పారో వాళ్ళు తెలుసుకొని ఆచరించిన విధానాన్ని మనకు చెప్పారు కాబట్టి మనం కూడా దాన్ని వాళ్ళని గౌరవిస్తూ మనం ఆచరిస్తే మనకు కూడా వాళ్లకు కలిగినట్లు భగవత్ సాక్షాత్కారం ఎలా అయితే కలిగిందో అలా మనకు కూడా కలుగుతుంది అనే నమ్మకమే ఈరోజు కూడా నన్ను భగవంతుని సేవలో ఉంచిందమ్మా అని చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ భక్తి ప్రధానం. ఆయన ముస్లిమా లేకపోతే హిందువా ఇవన్నీ వివాదాల కోసంగా ఏర్పాటు చేసుకునేవి. బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క అంశంలో కూడా నేను దైవాన్ని నేను చెప్పలేదు, నేను అంశ అంటే ఒక అవధూత సాంప్రదాయంలో భక్తి మార్గంలో నడపడానికి నేను తెలియజేయడానికి వచ్చాను నేను. అదేవిధంగా మన రామకృష్ణ పరమహంస తీసుకోవచ్చు, లేదా స్వామి వివేకానంద గారిని తీసుకోవచ్చు,
అవధూత సాంప్రదాయంలో ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ధర్మాన్ని కట్టుబడి ఉండాలి. ఇక్కడ చాలా మంది ధర్మాన్ని తప్ప మిగతా అన్ని విషయాలు ఆచరిస్తున్నారు. ప్రతిదీ తెలుసుకున్నప్పుడు మనం ఏదైతే చేయాలనో కర్మానుసారాన్ని బట్టి మనం ఆచరించాలి. కానీ ఎవరైనా తెలుసుకున్న విషయాన్ని ఆచరిస్తున్నారా? దేవుడు ఒక రాతి విగ్రహం లాగా ఉంటాడని వీళ్ళు తప్పు చేసి ఆడికెళ్ళి నన్ను క్షమించు అని అడుగుతున్నారు. నిజంగా తప్పును క్షమించడు అని చెప్పి తెలిస్తే ఎవరైనా వెళ్తారా? లేదా ఇప్పుడు పుష్కర స్నానం చేస్తూ ఉంటారమ్మా. పుష్కర స్నానం చేస్తే మోక్ష ప్రాప్తి అసలు కలిగే ఫలితం. మోక్షం అంటే ఇప్పుడు మరణించిన తర్వాత పొందేది. పుష్కర స్నానం చేయగానే అందరూ పోతారని కనుక తెలిస్తే ఒక్కళ్ళు పోరా స్నానానికి, అవునా? సో ఇక్కడ ఏంటంటే భక్తి మార్గంలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న దాన్ని మాత్రమే వీళ్ళు తీసుకుంటారు తప్ప అసలు మనం నడవలసిన విధానాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ సత్య మార్గాన్ని తెలియజేయడానికి అధర్మం ప్రబలిపోకుండా ధర్మాన్ని కట్టుబడి ఉంటే మీకు కావాల్సినవన్నీ మీకు లభిస్తాయని చెప్పడమే బాబా యొక్క తత్వం అన్నమాట. అందులో కూడా భగవంతుని ఆరాధించడానికి 9 రకాల మార్గాలు ఉన్నాయని మన బాబా గారు చెప్పారు. శ్రవణం ఒకటి, ఏదైనా భగవంతునికి సంబంధించిన వినే మాటలు. స్మరణం, భగవంతునికి సంబంధించిన నామాన్ని తలవడం వల్ల. అంటే వీటన్నిటికీ ఒక్కోదానికి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉందన్నమాట. శ్రవణం, స్మరణం, కీర్తనం, పాటలు పాడడం. త్యాగరాజ స్వామి తీసుకోవచ్చు, మళ్ళీ రాఘవేంద్ర స్వామి, మళ్ళీ వీళ్ళు పాటలు పాడుతూ అంటే వాగ్గేయకారులు వీళ్ళందరూ కూడా భగవంతుని పాటల రూపంలో వాళ్ళని కీర్తనల ద్వారా భక్తికి దగ్గర అవ్వారనమాట. శ్రవణం, స్మరణం, కీర్తనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, అన్నీ నువ్వే నాయన అని అర్పించడం. అంటే కుచేళ్ళు ఉన్నారు. సఖ్యం అంటే భగవంతునితో స్నేహం చేశాడు, అంత గొప్పవాడు అన్నమాట. ఆత్మనివేదనం అంటే భగవంతుడు ఆయనకి అన్నీ నువ్వే నాయన అనే భావంతో భగవంతునికి సేవ చేసుకోవడం. అర్చనం, మనం నిత్యం ఆరాధించే పూజలు, జపాలు, ఇవన్నీ కూడా. ఇలా 9 రకాల మార్గాల్ని తెలియజేసి ఈ విధంగా మీరు భగవంతునికి దగ్గర కావచ్చని తెలియజెప్పాడే తప్ప నేను దేవుణ్ణి మీరు నన్నే ఆరాధించమని చెప్పలేదు. మనలో ఉన్న భక్తి ఆయన చెప్పినవి అనుసరించి గొప్పగా వారి జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఆయనలో భగవంతుని చూసుకున్నారు. ఈవెన్ ప్రతి ఒక్క దైవంలో కూడా మన ఖురాన్ తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, బైబిల్ తీసుకోండి, ప్రతి ఒక్కటి అన్ని దేవతలు, అందరి దేవతలు ఒక్కళ్ళే. అందరి దేవతల ఆలోచనలు, పరమార్థం ఒకటే. సర్వమత సమానత్వమే భగవంతుని యొక్క మతము. అంటే అందరినీ సమానంగా చూసే తత్వంతోనే ఉండాలి అనేది తెలియజేశారు. కానీ ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ విపక్షాలు కొన్ని కారణాల వల్ల కుల వివక్షణ అనేది జరిగింది. మనది దైవ మతం అంతే. మనం భగవంతుని ఆరాధిస్తూ సత్య మార్గాన్ని నడవాలి. రాముల వారి కాలంలో త్రేతాయుగంలో ధర్మం ఒక్క పాదం మీద నడిచింది. ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కాలంలో 2 పాదాల మీద నడిచింది. గురుగారు, మరి ఈ నెల మనకి ఇప్పుడు దక్షిణాయనం మొదలైంది కదా, అసలు దక్షిణాయనం అంటే ఏంటి, దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తారా? తప్పకుండా. మనకు ప్రతి నెలలో సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరించే కాలాన్ని సంక్రమణ కాలం అంటారు. అది కర్కాటక సంక్రమణం. అంటే కర్కాటక రాశిలోకి రవి ప్రవేశించి ధనుర్మాసం వరకు పూర్తిగా ఉండి మకర రాశి వరకు ఉంటే ఆ యొక్క మాసాన్ని దక్షిణాయన కాలంగా అంటారు. అదేవిధంగా మకర సంక్రాంతి అంటాం కదమ్మా. మకర రాశిలోకి రవి ప్రవేశించినప్పుడు ఈ యొక్క మకర సంక్రమణం ఏర్పడుతుంది. మకర సంక్రమణం నుండి ఈ యొక్క కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. మనకు సంవత్సరానికి 12 నెలలు, 6 నెలలు ఉత్తరాయణము, 6 నెలలు దక్షిణాయనము. ఉత్తరాయణ కాలము దేవతలకు పగటి కాలంగాను, దక్షిణాయన కాలము దేవతలకు రాత్రి సమయంగా తెలియజేయడం జరిగింది. అంటే ఒక మానవ జీవితంలో మనిషికి సంవత్సరం రోజుల కాలాన్ని భగవంతునికి ఒక రోజుతో సమానం అన్నమాట. అంటే పగలు రాత్రితో సమానం ఈ 12 నెలలు. అందులో ఈ యొక్క కర్కాటక సంక్రమణం ప్రారంభమైన సమయంలో ఏర్పడే ఏకాదశి తిథిని దేవశయన ఏకాదశి అంటారు. అంటే దేవతలు శయనం అంటే నిద్రించే సమయం కాబట్టి అది ఏకాదశి నుంచి ప్రారంభమవుతుందని దేవశయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ నుంచి మనకు శాస్త్రోక్తంగా చాతుర్మాస్య వ్రతం అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఎవరి జీవితంలో అయితే వంశపారంపర్య దోషాలతో బాధపడుతూ ఈతి బాధలతో సతమతమవుతున్నారో వారికి ఈ యొక్క చాతుర్మాస్య వ్రతాన్ని ఉపవాస నియమాలతో విష్ణు సహస్రనామ పారాయణను ప్రతినిత్యము తలుచుకుంటూ ఎవరైతే ఆరాధిస్తారో ఈ యొక్క 4 మాసాలు వారికి ఈ యొక్క 4 మాసాల్లో 4 ఏకాదశులు వస్తాయమ్మా. ఈ యొక్క 4 ఏకాదశుల కాలంలో ఉపవాస నియమాలను ఆచరిస్తారో
వారి యొక్క జన్మ సార్థకత అవుతుంది. వంశపారంపర్యాల దోషాలన్నీ తొలగిపోయి విష్ణు సాంగత్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కర్కాటక సంక్రమణం ప్రారంభమైన కాలం నుంచి మనకు అంటే పౌర్ణమి నుంచి తమిళ సాంప్రదాయంలో ఆడి మాసం ప్రారంభమవుతుంది. మనకు అమావాస్య నుంచి అమావాస్యకి మనం నెలగా లెక్కేసుకుంటాం. తమిళ సాంప్రదాయంలో పౌర్ణమి నుంచి పౌర్ణమికి లెక్కేస్తారు. మనం ఆషాఢ మాసంగా పిలువబడే మాసాన్ని వాళ్ళు ఆడి మాసం అంటారనమాట. ఈ యొక్క ఆషాఢ మాసంలో శుభ కార్యక్రమాలు ఏవి తలపెట్టరు వాళ్ళు. ఎందుకంటే దైవ సంబంధమైన మాసం కాబట్టి దైవానికి సంబంధించి మనం ఎంతవరకు సేవ చేసుకోగలిగితే అంతవరకు సేవ చేసుకునే భాగ్యాన్ని ఈ మాసాల్లో పొందడానికి ప్రయత్నం చేస్తారు. అందులో తమిళులు ఆషాఢ మాసంలో వచ్చే కృతికా నక్షత్రాన్ని ఆడి కృతికా పేరుతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. మనకు తెలుగు సాంప్రదాయంలో తొలి ఏకాదశి కూడా ఈ యొక్క దేవసేన ఏకాదశి, తొలి ఏకాదశి రెండు ఒకటే అన్నమాట. ఈ యొక్క తొలి ఏకాదశి నుంచి పండుగలు తుడుచుకుపోతాయని కూడా అంటారు. అంటే ఎక్కువగా పెద్ద పండుగలు అనేవి ఉండవు. ప్రత్యేకంగా ఈ యొక్క పండుగలకు సంబంధించిన మాసాల్లో దైవానికి సంబంధించిన పూజలు మాత్రమే ఉంటాయి. కానీ మనం విశేషంగా జరిగిన శుభ కార్యక్రమాలు చాలా అరుదుగా ఉంటాయి. పితృదేవతలకు సంబంధించిన మహాలయ పక్షాలు కూడా ఈ యొక్క చాతుర్మాస్యంలోనే రావడం విశేషం అన్నమాట. మహా అంటే మనకు ఈ యొక్క చాతుర్మాస్య వ్రతంలో మొట్టమొదటిగా వచ్చేది శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, ఆ తర్వాత భాద్రపద మాసంలో వినాయక చవితి, అదేవిధంగా ఋషి పంచమి, దేవీ నవరాత్రులు, దీపావళి, ఇవన్నీ కూడా కార్తీక మాసం వరకు అంటే శ్రావణం, భాద్రపదం, కార్తీకం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, కార్తీకం, ఈ 4 మాసాల్లో చాతుర్మాస్య వ్రత దీక్షను ఆచరిస్తారు. ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిథిని హరిశయన ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి నిద్రించే సమయం అన్నమాట. అక్కడి నుంచి 4 నెలలు ఆయన నిద్రలోనే ఉంటారని దీంట్లో ఉన్న ఆంతర్యం. ఈ సమయంలో విష్ణు సంబంధమైన దేవతారాధన వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరాయణ కాలంలో మాత్రం చాలా ఎక్కువ సమయంగాను, దక్షిణాయన కాలం చాలా తక్కువ సమయంగాను అనిపిస్తుంది. కానీ మొత్తానికి 6 నెలల కాలమే. అయితే మనకు ప్రజలందరూ కూడా బిజీగా ఉన్న సమయం కూడా ఇదే అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క కర్కాటక సంక్రమణం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో వర్షాలు ప్రారంభమవుతాయి. మొదటి 3 నెలలు వర్షాకాలంగా, ఆ తర్వాత 3 నెలలు చలికాలంగా ఉంటుంది. వర్షాకాలంలో పాడి పంటలు వీటిని పెంచుకుంటూ వీటి ద్వారా ప్రజలందరూ చాలా అంటే జీవన విధానానికి సంబంధించి బిజీగా ఉంటారు. తదుపరి భగవంతుని భక్తికి సంబంధించిన చలికాలంలో భగవంతుని ఆరాధించడానికి భక్తి భావనతో ఈ యొక్క చలికాలం మొత్తాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా మనకు కార్తీక మాసంలో విశేషమైన పూజలు అయ్యప్ప స్వామి వారికి కానీ పరమేశ్వరుడికి సంబంధించిన కానీ దీక్ష ధారణ చేసి ఆ యొక్క దీక్షా నియమాలతో ఆ కాలాన్ని మొత్తం గడిపేస్తూ ఉంటారు. గురుగారు మీరు అన్నట్టుగా ఈ 4 చాతుర్మాస్య అంటే మాసాల్లో దైవానికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే నిర్వర్తిస్తాము, శుభకార్యాలు మనకి సంబంధించినవి ఏవి చెయ్యము అని అన్నారు. అంటే ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదు అంటే పెళ్లిళ్ళ కంటే ఎట్లాగో ముహూర్తాలు చూస్తారు, అది కాకుండా ఇంట్లో ఇంకేవైనా అంటే చిన్నపిల్లలకి సంబంధించినవి కానీ లేదా గృహ ప్రవేశాలకి సంబంధించి కానీ ఇంకేదైనా అంటే అసలు ఎలాంటి శుభకార్యాలు చేయొచ్చు, ఏవి చెయ్యకూడదు? సంవత్సరం లోపల పిల్లలకు అంటే వాళ్ళకు సంబంధించిన ప్రత్యేకమైన ముహూర్త నిర్ణయాలు ఏది తెలియజేయబడలేదు. సంవత్సరం లోపల ఉన్న చిన్నపిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆచరించుకోవడానికి ఎటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నామకరణం చేయాలి అని అనుకున్నారనుకోండి, 3 నెలల 3 రోజులకి నామకరణం చేసుకోవచ్చు. అన్నప్రాసన చేయాలంటే 6 నెలల 6 రోజులకి, ఆ రోజుల్లో అమావాస్య కానీ మంగళవారం రాకుండా ఉంటే సరిపోతుంది. అంటే బేసి రోజుల్లో ఆ పుట్టిన నెలలను బట్టి 3 నెలలకు, 6 నెలలకు, 9 నెలలకు లేదా 11 నెలలకు ఇప్పుడు కేశఖండన జరుపుతూ ఉంటారు. కేశఖండన 9వ నెలలో కొందరు జరుపుకుంటారు, 9వ నెల 9వ రోజు లేదా 11వ నెల 11వ రోజుతోటి ఈ కార్యక్రమాలకు అన్నప్రాసన కానీ, నామకరణ విశేషమైన కార్యక్రమాలు కానీ, బారసాలు కానీ లేదా కేశఖండనకు సంబంధించిన విషయాల్లో మనం ప్రత్యేకంగా ఈ యొక్క చాతుర్మాస్య వ్రతానికి సంబంధించి ఆచరించే నియమాలలో వీటికి సంబంధించి ఎటువంటి కాల నియమం అనేది ఏం లేదు. వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి సంవత్సరం లోపల పిల్లలకు అనుకూలమైన రోజుతోటి ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి జరిపించుకోవచ్చు. ప్రత్యేకంగా మాసాలలో గనక అధిక ఆషాఢం కానీ, అధిక శ్రావణం కానీ, అధిక భాద్రపదం కానీ ఈ యొక్క మాసాల్లో అధిక మాసం గనక వచ్చినట్లయితే ఆ మాసాలు శుభ కార్యక్రమాలకు అనుకూలం కాదు. ప్రత్యేకంగా శుభ కార్యక్రమాలంటే గృహ సంబంధమైన పనులు, అదేవిధంగా కళ్యాణానికి సంబంధించిన పనులు,
వీటిని చేయడానికి మాత్రము నిషిద్ధంగా ఈ యొక్క మనకు శాస్త్రంలో తెలియజేయబడింది. Hmm. అదేవిధంగా పుంసవనం అంటే గర్భవతిగా ఉన్న స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా జరుపుకోవచ్చు. అందులో నియమ నిబంధనలు ఏమీ లేవు అనమాట. కళ్యాణానికి సంబంధించి ఎంగేజ్మెంట్లు కానీ అధిక మాసం వచ్చినప్పుడు లేదా ప్రత్యేకంగా కళ్యాణ ముహూర్తాలు కానీ ఇవి చేయకూడదు. అధిక మాసంలో చేయడం వల్ల వారి యొక్క జీవన విధానంలో కూడా కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. పైగా ఈ యొక్క 2024లో ఏప్రిల్ 28 తర్వాత అక్టోబర్ 28వ తారీఖు వరకు మనకు ముహూర్తాలే లేవు. గురువుగారు, మరి ఈ మధ్య కాలంలో మనం నిన్న మొన్న జరిగిన ఒక అతి ఖరీదైన వివాహం, నీత అంబానీ కొడుకు మ్యారేజ్ జరగడం మనం చూసాం కదా. అందరికీ వచ్చిన సందేహం ఇది. అందులోనూ ఎలాంటి ముహూర్తాలు లేని ఇలాంటి సమయంలో పెళ్లి చేశారో, అది కూడా హిందూ సాంప్రదాయ పద్ధతిలో చేయడం అంటే ఏ రకంగా చూడాలి గురుగారు? అది ఎలా? అమ్మా, ఇక్కడ మనం ఒక సాంప్రదాయాన్ని తీసుకోవాలి. మనకు అమావాస్య అనేది మనకు ప్రత్యేకంగా ఆ రోజు ఏ పనులు చేయం, అవునా? తమిళ సాంప్రదాయంలో కానీ లేదా కేరళ సాంప్రదాయంలో వెళితే ఆ యొక్క అమావాస్య తిథుల నాడే ముఖ్యమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. ప్రాంతీయతను బట్టి కొన్ని సమయ నిర్ధారణ కూడా చేయడం జరిగింది. మనకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటారు, అంటే ఉత్తర రేఖాంశ అక్షాంశ అని అంటారు. వీటిని బట్టి మనకు కాల నిర్ణయాన్ని చేసేటప్పుడు అధిక మాసము ఇవన్నీ మనకు కొన్ని నిషిద్ధం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మనకు ప్రపంచవ్యాప్తంగా 3 ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, ఎన్సీ లహరి, బివి రామన్, రాధాకృష్ణన్ గారు. వీళ్ళ ముగ్గురు చేయబడిన జ్యోతిష్య కుండల్ని బట్టే 3 ప్రాంతాలు అంటే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, మధ్యప్రదేశం, ఈ 3 ప్రాంతాల వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళు పిల్లలు పుట్టిన సమయాన్ని బట్టి కాల నిర్ణయాన్ని నిర్ణయించేటప్పుడు అంటే లగ్నాన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు దశాశేషాల్లో 3 రాస్తే 3కి 3 రకాల తేడాలు వస్తాయి. కానీ ఎవరు రాసిన ప్రాంతంలో వాళ్ళది వాళ్ళకి కరెక్ట్. ఉదాహరణకు ఒక పిల్లవాడి జాతకం ప్రకారం శని మహర్దశ 6 సంవత్సరాల 7 నెలల 8 రోజులు ఉందనుకోండి పుట్టిన సమయం ప్రకారం. అదే మధ్యప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి బివి రామన్ కానీ రాధాకృష్ణ గారు కానీ లేదా ఎన్సీ లహరి గారి జాతకం వారి సిద్ధాంతం ప్రకారం కనుక చూస్తే ఈ తేడాకి దానికి 2 నెలల తేడా వ్యత్యాసం ఉంటుంది. అలాగా ఉత్తర భారతదేశం వాళ్ళకి సంబంధించి కూడా ఎన్సీ లహరి గారి ప్రకారం కనుక చూస్తే వాళ్ళకి వీళ్ళకి 18 రోజులు తేడా ఉంటుంది. ఇలా ఈ వ్యత్యాసం వచ్చినప్పుడు ప్రాంతీయతను బట్టి మనం తీసుకోవాలి తప్ప ప్రత్యేకంగా మనం దాన్ని నిర్ధారించడానికి లేదు. ఇప్పుడు అంతెందుకు, రాములు వారి మొన్న ప్రతిష్టాపన జరిగిందమ్మా. అప్పుడు అసలు యాక్చువల్గా దైవ కార్యక్రమాలకు సంబంధించి ఆచరించవచ్చు. కానీ జనవరి నెల ఏంటి? పుష్యమాసం. పుష్యమాసాన్ని ఏమంటారు? శూన్యమాసం అంటారు. కానీ స్వామివారి ఈ యొక్క ఆలయం ప్రారంభం ఎప్పుడు జరిగింది? 17వ తారీఖు తర్వాత జరిగింది. ఎందుకని? రవి సంక్రమణ కాలం ఎప్పుడైతే మకర సంక్రమణం అయిపోయిందో అది దైవ సంబంధమైన ఉత్తరాయణ పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలంలో దైవ సంబంధమైన కార్యక్రమాలు, ప్రతిష్టలు ఏదైనా చేయవచ్చని శాస్త్రంలో వివరంగా తెలియజేయబడింది. అందుకని ఆ సాంప్రదాయంలో మనకు జనవరి నెలలో అయినా సరే అప్పుడు ముహూర్తం పెట్టడం అనేది జరిగింది రాముల వారి ఆలయానికి సంబంధించి. సో ఇట్లా మనకు ప్రాంతీయతను బట్టి కొన్ని మార్పుల్లో జరిగాయి. కానీ ఇక్కడ జాతక బలం బాగుండాలి, అండ్ పెట్టిన లగ్న బలం గనక బాగుంటే భర్తకి ఆయుష్ లేని వాడిని ఒక సుమంగళి యోగం ఉన్న స్త్రీకి ఇచ్చి చేస్తే ఈ అమ్మాయి యొక్క జాతకం ప్రకారం అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యి ఈ అమ్మాయి దీర్ఘ సుమంగళి యోగాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. జ్యోతిష్ శాస్త్రంలో ఒక పద్యం ఉంటుంది. మనం ఎవరి జాతకం రాయబోతున్నా సరే ముందు ఆ పద్యం రాసి తర్వాత జాతక విశ్లేషణ చేస్తామన్నమాట. ఎందుకంటే జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదం పదవీ పూర్వపుణ్యానాం లిఖ్యంతే జన్మపత్రిక. జననీ జన్మ సౌఖ్యానం, మనం ఈ భూమి మీద జన్మించడానికి పుట్టాం. వర్ధనీ కుల సంపదం, ఏ వంశంలో పుట్టాం అక్కడ ఏ విధంగా గొప్ప స్థితిని పొందబోతున్నాం. పదవి పూర్వపుణ్యానం, గత జన్మలో చేసిన పాపకర్మ పుణ్య ఫలితాలను బట్టి వివరంగా తెలియజేస్తూ పరిహారాల రూపంలో లిఖ్యంతే జన్మపత్రిక అంటే వాటి గురించి వివరంగా తెలియజేస్తున్నది ఈ జన్మపత్రికను రాసి జాతకంలో గ్రహాలకు సంబంధించిన దోషాలున్నా ఒక సిద్ధాంతిగా శాస్త్ర ప్రావీణ్యంతో ఏం రాస్తాము? ఈ జాతకులు యోగ జాతకులే అని రాసి అయినప్పటికీ అని మిగతా వివరాలు రాస్తాం. ఎందుకంటే ఒక దైవ సంకల్పంతో విద్యను సరస్వతీమాత అనుగ్రహంతో నేర్చుకున్నప్పుడు మనం మంచి జరగాలనే సత్సంకల్పంతో రాసే సమయం ఆ పిల్లవానికి జాతకంలో ఏ దోషాలున్నా పోగొట్టడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని మీరు పిల్లల జాతకాలకు సంబంధించి రాయించే క్రమంలో ప్రత్యేకంగా మీకు తెలిసిన ఒక గురువులు సిద్ధాంతులు కనుక ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి రాయించడం ఉత్తమం. ఈ ప్రింట్అవుట్లు తీయడం అనేది చాలా తప్పమ్మా. ఎందుకంటే ప్రింట్అవుట్స్ బ్లాక్ కలర్లో తీస్తారు. మన పూర్వీకులకు సంబంధించి బ్లాక్ ఎప్పుడు వాడేవాళ్ళు తెలుసా?
ఎవరైనా సరే కాలం చేస్తే ఇంట్లో ఆ యొక్క ఒక కార్డు మీద బ్లాక్ కలర్ ప్రింట్ తోటి బయటే ఇచ్చి బయటే దించేసేవాళ్ళు. ఎవరి గొప్ప జాతకులైనా సరే, ఎవరి జాతకంలో గొప్ప గొప్ప జీవితాన్ని అనుభవించే అవకాశాలు ఉన్నప్పటికీ మీ యొక్క జాతక వివరణలు గనక బ్లాక్‌లో గనక ప్రింట్ తీయించినట్లయితే మీ యొక్క జాతకానికి సంబంధించిన శుభ ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. వాటిని బట్టి మీరు అనుకున్న గొప్ప స్థితిని పొందలేకపోవడానికి కూడా కారణమవుతుంది. దయచేసి గురువుల వద్ద గనక రాయించుకున్నట్లయితే వారు ఒక మంచి సంకల్పంతో రాసే విధానంలో ఆ యొక్క పిల్లలకు మంచి జీవితాన్ని పొందే అవకాశం లభిస్తుంది. సకాలంలో దైవబలంతో గొప్ప జీవితాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే గురు. ఇలా మనం జాతకానికి సంబంధించి విశ్లేషణలో తెలియజేశారు. అలాగే ఈ యొక్క చాతుర్మాస్య వ్రతాలలో ఈ కర్కాటక సంక్రమణం రోజు శాస్త్రంలో ఏం తెలియజేయబడింది? పితృదేవతలకు గనక తర్పణాలు గనక వదిలినట్లయితే స్వర్గారోహణ ప్రాప్తి కలుగుతుంది. చాలా మంది ఆడపిల్లల జీవితాల్లో వివాహ సమయానికి తండ్రి లేకపోవడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ వంశపారంపర్య పితృదోషాలు అన్నమాట. ఏ తండ్రి అయినా సరే ఆడపిల్లకు జన్మనిచ్చిన తర్వాత కన్యాదాన ఫలితాన్ని పొందితేనే వారికి స్వర్గారోహణ ప్రాప్తి కలుగుతుంది. అందుకని మగవాళ్ళకు సంబంధించి గనక తండ్రి దూరం అయితే సంవత్సరం తర్వాత వివాహం జరుపుతారు. ఆడపిల్లలకు గనక తండ్రి గనక దూరం అయితే అదే సంవత్సరంలో 3 నెలల లోపల వివాహం చేయమని శాస్త్రమే చెబుతుందన్నమాట. ఎందుకంటే మనము తండ్రికి పితృతర్పణాలు పెట్టే సమయానికల్లా ఆ ఇంట్లో శుభకార్యం గనక ఆడపిల్లకు సకాలంలో కళ్యాణానికి సంబంధించిన వయసులో గనక ఉన్నట్లయితే ఆ యొక్క శుభకార్యక్రమం ద్వారా తండ్రికి స్వర్గారోహణ ప్రాప్తి కలుగుతుందన్నమాట. కొందరి జీవితాలలో ఎంత ప్రయత్నం చేసినా పుత్ర సంతానం కలగకపోవడానికి కూడా పితృదోషాలే కారణం. ఇక్కడ ఆడపిల్లకు సంబంధించి కళ్యాణ సమయంలో తండ్రి లేకపోవడం పితృదోషంగా ఎలా తెలియజేయబడిందో మనకు ప్రతి సంవత్సరంలో తల్లిదండ్రులకు మన పూర్వీకులు తాత ముత్తాతలకు సంబంధించిన కొన్ని పుణ్యతిథులు, అంటే ఈ తల్లిదండ్రులు లేని వాళ్లకు ప్రత్యేకంగా వాళ్ళ గురించే చెప్తున్నానండి, లేదా మీ యొక్క పూర్వీకులు ఎవరైనా కాలం చేసిన వాళ్లకు ప్రత్యేకంగా వంశోద్ధారకుడిగా పుత్రుడిగా జన్మించినప్పుడు పితృకర్మలు తప్పనిసరిగా ఆచరించాలనేది ఒక నియమం తెలియజేయబడింది మార్తాండ పురాణంలో. అయితే మనకు ఈ చాతుర్మాస్య వ్రతాల్లోనే మహాలయ పక్షాలు ఏర్పడతాయి. భాద్రపద మాసంలో భాద్రపద బహుళ పాడ్యం నుంచి బహుళ అమావాస్య వరకు ఈ యొక్క మహాలయ పక్షాలు ఏర్పడతాయి. ఇక్కడ మన తల్లిదండ్రులకు సంబంధించిన కానీ పూర్వీకులకు సంబంధించిన కానీ తిథులు తెలియనప్పుడు ప్రత్యేకంగా మంగళవారం చనిపోయారనుకోండి, మంగళవారం నాడు, విద్యా తిథి నాడు కాలం చేశారనుకోండి మన పూర్వీకులు, విద్యా తిథి నాడు, అట్లా మనము ఆ తిథుల్లో ఆచరించే ప్రతిదీ కూడా మన యొక్క పితృదేవతలకు చెందుతుంది. అన్న సంతర్పణ కానీ పితృ తర్పణాలు ఏది చేసినా కూడా ప్రత్యేకంగా మాకు అవి కూడా తెలియదు గురువు గారు, డేట్లు తెలియదు, ఏ నెలలో జరిగింది తెలియదు అని అనుకున్నప్పుడు ప్రత్యేకంగా మహాలయ పక్షాల్లో వచ్చే అమావాస్య నాడు ప్రత్యేకంగా ఆ తిథి నాడే పితృదేవతలకు సంబంధించిన పితృతర్పణాలు వదలవచ్చు. అదేవిధంగా అన్న సంతరణ కార్యక్రమాన్ని ఎవరైతే ఆ సందర్భంలో ఏర్పాటు చేస్తారో వారికి పితృదేవతల యొక్క ఆత్మ శాంతి చేకూరి వారి యొక్క ఆశీస్సులతో ఆ కుటుంబంలో మరలా వంశోద్ధారకుడు పుట్టడానికి కారణమవుతుంది. ఎవరి కుటుంబంలో అయితే పుత్రులు కలగకపోతున్నారంటే దానికి ప్రధానమైన కారణం వంశోద్ధారకుడిగా పుట్టినవాడు పితృకర్మలు గనక ఆచరించినట్లయితే, అంటే వాళ్ళ యొక్క తాత ముత్తాతలు గనక కర్మక్రతులు ఆచరించినప్పుడు పితృదేవతలు ఈ యొక్క మహాలయ పక్షాల సందర్భాలలో వారి యొక్క కుటుంబ సభ్యులు ఇళ్ల చుట్టూతే తిరుగుతూ ఉంటారంట. అంటే ఆ కుటుంబం మీద ప్రీతితో ప్రేమతోటి ఆ సందర్భాల్లో ఎవరైతే వీటిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్ళని మాత్రమే ఆ యొక్క పితృదేవతలు అనుగ్రహించడం జరుగుతుంది. అలా ఎవరైతే ఆచరించరో మీకు వంశోద్ధారకుడిగా ఆచరించవలసిన కార్యక్రమాలకై మీకు పుత్ర సంతానాన్ని కలిగేలా మేము ఆశీర్వదించడం జరిగింది. మీరు ఆచరించినప్పుడు ఇక మీ కుటుంబంలో, అంటే మన వంశంలో ఇక మరలా మీకు పుత్రుడు కలగడు అని చెప్పేసి శాపము, మన పూర్వీకులే శాపగ్రస్తులుగా మారతారనమాట. ఎందుకంటే తర్పణాలు వదలడం వల్ల మాత్రమే వారికి స్వర్గారోహణ ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే ఏ కుటుంబ సభ్యులైతే ఆచరించరో వాటి వల్ల వారి యొక్క శరీరాలు ప్రేతాత్మలుగా సంచరిస్తూ ఉంటాయి. అందువల్ల స్వర్గారోహణ ప్రాప్తి వాళ్ళకి కలిగించనందుకు, పుత్ర సంతానం కలిగినా వీళ్ళు చేయనందుకు ఆ కుటుంబ సభ్యుల మీద పగతో శాపగ్రస్తులుగా మారడము, ఆ కుటుంబ సభ్యులు పతనానికి చెందడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఇటువంటి రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరు పెద్ద పెద్ద పూజలు, హోమాలు, యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. మన పూర్వీకులు పితృదేవతలకు సంబంధించిన కర్మక్రతువులకు సంబంధించి మరిచిపోకుండా ఆచరించిన, లేదా వారిని తలుచుకుంటూ ఎవరికైనా అన్న సంతర్పణ ఏర్పాటు చేసిన మహాలయ పక్షాల్లో చేసే ప్రతి ఫలం కూడా 10,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఎన్నిసార్లు చేసినా చేయకపోయినా అలా మహాలయ పక్షాల్లో ఆచరించి మీ యొక్క కుటుంబానికి సంబంధించి వంశాభివృద్ధిని కోరుకోండి. ఆ పితృదేవతల ఆశీస్సులను సంపూర్ణంగా పొందండి. ఇలా ఈ యొక్క
చాతుర్మాస్య వ్రత దీక్షలో మనకు ప్రత్యేకంగా దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ ఆ యొక్క వివరణతో మనం పూర్తి చేసుకుంటామమ్మా. తర్వాత ఈ కార్తీక మాసంలో దైవ సంబంధమైనవి అంటే వ్రతాలు, నోములు ఇట్లాంటివన్నీ, కేదారేశ్వర స్వామి వారి నోములు, కేదారం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నజాయితీ అంటారు. అంటే కేదారేశ్వరుని యొక్క ఆలయ సందర్శనానికి సంబంధించిన పైన గాలి గోపురం శిఖర దర్శనం చూసినా కూడా పునర్జన్మ ఉండదు అని అన్నారు. మనం అంత దూరం వెళ్ళి స్వామిని చూడలేకపోతున్నామని అనుకుంటాం. పూర్వకాలంలో కేదార్నాథ్ వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉండేదమ్మా. ఇప్పుడు 1 రోజు 2 రోజుల్లో కూడా పోయి రాగలిగిన పరిస్థితులు మనకి అనుకూలిస్తున్నాయి. సో అలా ఈ యొక్క కేదారేశ్వర స్వామి వారి నోములు నోసుకుంటూ భగవద్భక్తికి దగ్గరయ్యి వారి జీవన విధానానికి కావాల్సిన అన్ని రకాల అష్టైశ్వర్యాలను భగవంతుని అనుగ్రహంతో పొందడానికి కారణమవుతున్నాయి. గురుగారు, మీరు అన్నట్టుగా సూర్య సంక్రమణం ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో మనకి ఆ రాశి వారిలో ఏదైనా మార్పులు జరుగుతాయంటారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు సూర్య సంక్రమణం కర్కాటక రాశికి వచ్చింది, ఆ రాశి వారు ఏమైనా జాగ్రత్తగా ఉండాలా? మార్పులు ఏమైనా ఉంటాయా రాశులకి తగ్గ? మనకు గోచార చక్రం అని ఉంటుంది. అంటే ఈ సంవత్సరం రాసులు, గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నారు. అలా ఇప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఆ రవి అనే స్థానము ఎన్నో స్థానం అవుతుంది. దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకు చతుర్థంలో రవి ఉన్నారనుకోండి, మంచి విద్యను పొందుతారు. పంచమంలో ఉన్నారనుకోండి, ఆ తండ్రి పుత్రులు పిల్లల ద్వారా మంచి గొప్ప స్థితిని పొందుతారు. సప్తమంలో ఉన్నారనుకోండి, తండ్రి వల్ల కొంత ఇవంటే తండ్రి చెప్పేది పిల్లలకి నచ్చదు, పిల్లలు చెప్పేది తండ్రికి నచ్చకపోవడం ఉంటుంది. అష్టమంలో రవి ఉన్నాడనుకోండి, ఆరోగ్యరీత్యా సమస్యలు ఉంటాయి. భాగ్యస్థానంలో రవి ఉన్నాడనుకోండి, పదవి యోగ్యత, పేరు, ప్రతిష్టలు ఇలాంటివన్నీ ఉంటాయి. అలా రాజ్యస్థానంలో ఉంటే తండ్రికి అనుకూలంగా ఉంటారు. లాభస్థానంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి. వ్యయస్థానంలో ఉంటే బాల్యంలో కొంత తండ్రికి దూరం అవ్వడము, తండ్రికి దూరంగా పెరగడానికి కారణాలు ఏర్పడము ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క రాశిని బట్టి ఇప్పుడు మేషరాశి నుంచి కర్కాటక సంక్రమణం అంటే 4వది అవుతుంది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అంటే 4వ స్థానం. మేషరాశి వారికి ఒక ఫలితం ఉంటుంది. మిథున రాశి వారికి 2వ స్థానంలో రవి అంటే తొందరపాటుతనం ఉంటుంది. అంటే మిథున రాశి వాళ్ళు ప్రతి విషయాన్ని తొందరపడి ముందు చేసేయడము, తర్వాత దాని గురించి ఆలోచించడం ఇలాంటి పరిస్థితులు ఈ నెలంతా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే చెడేముండదు. అదే సింహరాశి వాళ్ళకి తీసుకున్నారనుకోండి, సింహరాశికి లగ్నాధిపతి వ్యయంలో ఉంటే రవి సంపూర్ణమైన ఫలితాలు ఇవ్వలేడు. అందుకని సింహరాశి వాళ్ళు ప్రత్యేకంగా సూర్య భగవంతుని ఆరాధించడము, స్వామివారికి గోధుమలు వారం వారం అలా తర్పణాలుగా స్వామివారికి వదలడము ఇలాంటివి చేస్తూ ఉన్నట్లయితే సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఆ స్థానం నుంచి అష్టమం ఏదవుతుంది, వ్యయస్థానం ఏదవుతుంది, సప్తమం ఏదవుతుంది అలా చూసుకొని ఆయా రాశుల వాళ్ళు ఆచరించే విధానాన్ని బట్టి సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరి జాతకంలో ఏది ఉన్నా లేకపోయినా దోషం గురించి ఆలోచించకుండా మనకు కనబడే భగవంతుడు ఎవరైనంటే సూర్య భగవంతుడు, సూర్యనారాయణుడు అంటారు, విష్ణు స్వరూపం. అటువంటి సూర్య భగవంతుడిని ప్రతినిత్యము ఆరాధించడం వల్ల అసలు సమస్యలే లేని జీవితం ఉంటుంది. సో అందుకని ప్రత్యేకంగా జాతకంలో ఏ గ్రహం ఎక్కడున్నా సరే సూర్యుడు ఆత్మకారకుడు, అంటే తండ్రి స్థానంలో ఉన్నాడనమాట, పితృకారకుడు అనమాట. అందుకని మన తండ్రి కుటుంబంలో పిల్లల్ని ఎలా అయితే రక్షిస్తారో అదేవిధంగా సూర్య భగవంతుని ఆరాధించడం వల్ల మన జీవితానికి సంబంధించిన గ్రహాలు అనుకూలంగా ఉన్నా లేకపోయినా సూర్య భగవంతుని ఆరాధించే ఫలితంగా సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, ఇక మీరు సంఖ్యాశాస్త్రాన్ని కూడా వివరిస్తూ ఉంటారు కదా, అసలు ఇది అంటే మీరు దేన్ని ఆధారం చేసుకుని సంఖ్యాశాస్త్రాన్ని లెక్క కట్టడం జరుగుతుంది? కొంతమంది సంఖ్యాశాస్త్ర నిపుణులు ఏంటంటే ఆస్ట్రాలజీని వదిలిపెట్టి కేవలం న్యూమరాలజీ అంటే నెంబర్స్ మాత్రమే వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. కానీ మీరు అలా కాకుండా ఇప్పుడు ఈ పద్ధతిలో వెళ్తూ ఉన్నారు కాబట్టి మీ సంఖ్యాశాస్త్రంలో యొక్క విశిష్టత ఏంటి? దాని ద్వారా అసలు ఎప్పుడూ తీరని బాధ నుంచి కానీ ఇలా ఏమైనా మనం బయటికి రావచ్చా? చేసుకోవచ్చమ్మా, తప్పకుండా. మంచి ప్రశ్న. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరు అనాదిగా చూస్తున్న ఆచారాల్లో మంత్రం, యంత్రం, తంత్రం. మననాత్రాయితే ఇది మంత్ర అంటారు. ఒక అక్షరాన్ని పదే పదే చదివితే అది మంత్రం అవుతుంది. అలాగా మనం వాల్మీకిని ఉదాహరణగా తీసుకోవచ్చు. వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. అతను ఒక బోయవాడు, అడవి దొంగ. అతనికి పలకనే రాదు శబ్దం. నారద మునిందుల వారు ఆయనకు ఒకసారి నీకు కావాల్సినన్ని నీకు లభించాలని అంటే ఈ యొక్క చెట్టు దగ్గర మరా మరా అని చదవమంటూ ఉంటాడనమాట. సో నీకు కావాల్సినవి నీ దగ్గరికి వస్తాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళి దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పంటాడు. సో అది ఎలా చూద్దామని చెప్పేసి మరా మరా మరామ అని చదివితే ఆ యొక్క శబ్దము రామనామ శబ్దంగా మారుతుంది. రామనామ శబ్దం ఫలితంగా అతను రామాయణాన్ని రచించగలిగినంత గొప్పవాడయి
వాల్మీకి అయ్యి ఈ రోజు మనం అది వాల్మీకి రామాయణంగా మనం చదువుకుంటూ ఉన్నాం అనమాట. అది మంత్రం యొక్క విశిష్టత. మనం ఒక అక్షరాన్ని మనం నమ్మినప్పుడు అది పదే పదే మననం చేస్తే అది మంత్రం అవుతుంది. మననాత్రాయితే ఇది మంత్ర. అదేవిధంగా యంత్రం, మంత్రాన్ని చదవలేని వారి కోసంగా మనం ఒక బ్రాహ్మణ సహాయంతో యంత్రానికి మంత్ర రూపంలో శక్తిని ధారపోసి ఆ యంత్రాన్ని మనం పూజించడం వల్ల యంత్ర శక్తిని పొందవచ్చు. తర్పణాత్రాయితే ఇది తంత్ర అంటే భగవంతునికి సంబంధించిన మనం ఏదైనా ఒక యజ్ఞం జరుగుతుంది అనుకోండి అమ్మా, మహాగణపతికి సంబంధించిన పూజ చేస్తున్నారు అనుకోండి, చెరుకు బెల్లము ఇవి హోమంలో వేస్తాం. శని భగవంతునికి సంబంధించిన మంత్రాలు చదివేటప్పుడు నువ్వులు దానం చేస్తాం. ప్రత్యంగిరాదేవికి సంబంధించి చేసేటప్పుడు మిరపకాయలు వేస్తాం. ఇట్లా ఆ గ్రహ ప్రీతికి ఆ దేవతా ప్రీతికి సంబంధించిన ధాన్యాన్ని మనం ఎలా అయితే హవనం చేస్తామో, తర్పణ సిద్ధాంతంలో గ్రహ ప్రీతికి సంబంధించి ప్రతి ఒక్కరి మానవ జీవితం గ్రహాలను ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు కాబట్టి గ్రహాల అనుకూలత కోసం యజ్ఞయాగాదులే చేయాల్సిన అవసరం లేదు. పంచభూతాలకు సంబంధించి మనం ఏదైనా మనం వదలడం వల్ల ఆ యొక్క ఫలితాన్ని పొందుతున్నాం. మంత్రము జపము ఇవన్నీ హోమం చేసి లాస్ట్లో హోమం అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఏం చేస్తారు? దానం ఇచ్చిన దానికి ఫలితం ఉంటుంది. బ్రాహ్మణ సంతర్పణ అనేది మనకు పూర్వకాలంలో ఒక పూజ బ్రాహ్మణుల చేత చేయించుకుంటే వాళ్ళకి అన్న సంతర్పణ ఏర్పాటు చేసి వస్త్రాలు అండ్ వాళ్ళకి భోజనాలకు ఇవన్నీ ఏర్పాటు చేసి పంపించేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇంత ఇస్తే పూజ చేస్తామనే స్థితికి వచ్చేసారనమాట. అందువల్ల ఏంటంటే అంటే కాలగమనాన్ని బట్టి మారడం జరిగింది. అయితే ఇందులో చివరిలో ఇచ్చిన దానానికే ఫలితం ఉంటుందమ్మా. పంచభూతాలకు ఆధీనంగా మనం బ్రాహ్మణుణ్ణి ఆరాధిస్తాం. ఎందుకు? తను తెల్లవారుజామున లేచి స్నానం చేయడము, భగవత్ సేవలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండడము, అంటే ప్రతినిత్యము దైవ కార్యక్రమాల్లో ఉంటాడు కాబట్టి ఏ తప్పు చేయడు అనే సద్భావంతో, ధర్మాన్నే అనుసరిస్తాడనే భావంతో పంచభూతాలకు సంకేతంగా బ్రాహ్మణుడికి దానం ఇవ్వమని చెప్తారు. పంచభూతాల్లో మనకు గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని ఎలా అయితే ఉన్నాయో పారే జలంలో కానీ అగ్నిలో కానీ మనం గ్రహప్రీతికి సంబంధించిన వస్తువును ఇట్లా వదిలివేయవచ్చు. అందరికీ సంబంధించి మామూలుగా శని భగవంతునికి సంబంధించిన ప్రస్తుతం పరిహారం ఏదన్నా చెప్తే బ్రాహ్మణుని అడిగితే ఏమంటారు? జపం శనికి 19,000 జపం అండి, 1900 క్షీరతర్పణం, 190 హోమానికి సంబంధించిన జపం చేసి స్వామివారికి దానం ఇవ్వాలి అంటారు. ఇప్పుడు ఖర్చు పెట్టగలిగిన వాడు పెట్టుకోగలడు. ఖర్చు పెట్టుకోలేని వాడికి అంత ఖర్చు పెడితేనే ఫలితం వస్తుందంటే ఆయన దేవుడే కాదంటాను నేను. ఎందుకంటే అందరికీ ఒకే స్థితి లేదు. వాళ్ళకి ఆ స్థితి కనుకుంటే పూజలు చేయరు. వాళ్ళకున్న పరిస్థితులకి అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు 30,000 పెట్టి పూజ చేస్తేనే రిజల్ట్ వస్తుందని అంటే అది పూజే కాదని చెప్తానమ్మా. ఎందుకంటే అందరి దగ్గర 30,000 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేని వాళ్ళ కోసంగా ఈ యొక్క తర్పణ సిద్ధాంతం, తాంత్రిక విధానం తప్పనిసరిగా ఆచరించే విధానం తెలుసుకునే కనుక ఆచరిస్తే ఖచ్చితంగా వాళ్ళకంటే వీళ్ళకే త్వరగా ఫలితం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. శని ప్రీతికి సంబంధించి ఇబ్బంది పడే వాళ్ళు ఇప్పుడు ఏళ్ళనాటి శనిలో ఇబ్బంది పడతారు. ఏళ్ళనాటి శని అంటారు. అంటే 7-7.5 సంవత్సరం ఉంటుందమ్మా. అంటే మనం పాదం నుంచి శిరస్సు వరకు ఆయన అనేక రకాల బాధలు పెడతాడు. శని ప్రీతికి సంబంధించిన ఒక నల్లని దారాన్ని, అంటే నేను చేసే విధానంలో తాంత్రిక విధానంలో ఒక నల్లని దారాన్ని పాదం దగ్గర నుంచి శిరస్సు వరకు 7 సార్లు కొలిచిన దారాన్ని, పీచుదీయని టెంకాయని తీసుకొని మనసులో ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చెప్పి ఈ యొక్క దారాన్ని మొత్తం మంత్రం చెప్తూ చుట్టేసి, తండ్రి జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ సతమతమయ్యాను, నీ అనుగ్రహంతో మాత్రమే నేను ఒక ఉన్నతమైన జీవితంలో స్థిరపడగలను, అటువంటి గొప్ప జీవితాన్ని ఈ యొక్క తాంత్రిక విధానంలో నేను పొందగలనని ఒక గురువు దగ్గర తెలుసుకోవడం జరిగింది. నిజంగా ఈ యొక్క తాంత్రిక విధానానికి అంత శక్తి ఉంటే నన్ను అనుగ్రహించుతానని అని చెప్పి మనసులో అదే మంత్రం అలా స్వామికి చెప్పుకొని పారే జలంలో అలా విసిరివేసి నీళ్లను ముందుకు 3 సార్లు అలా నెట్టినట్టు వెళ్ళి తర్వాత నేరుగా ఏదైనా దగ్గరలో ఉన్న ఆలయ సందర్శనం చేస్తే అమ్మా 19 రోజుల్లో ఫలితం చూడొచ్చు. జపం చేసిన వాళ్ళు, దానం చేసిన వాళ్ళని అడగండి, 3 నెలల్లో రిజల్ట్ వస్తుంది అని అంటారు. 3 నెలల సమయంలో అంటే 100 రోజులు అప్రాక్సిమేట్లీ మనం అడగొచ్చు, అడగలేకపోవచ్చు. 3 నెలలు అయిపోయిన తర్వాత లేదా మళ్ళీ వాళ్ళు ఇంకేదైనా పూజ చెప్పొచ్చు. అంటే వీళ్ళ మంచికే, కాకపోతే ఆప్షనల్గా చెప్తారు. ఖచ్చితంగా చెప్పలేకపోవడానికి కారణం ఉంది. తాంత్రిక విధానంలో ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంది. శని భగవంతునికి సంబంధించి 19 సార్లు మనం మంత్రాన్ని చెప్తే 19 రోజుల్లో రిజల్ట్ వస్తుంది. 19th midnight కల్లా వాళ్ళు ఏ సంకల్పంతో అయితే దానికి చేశారో పూజను 19 రోజుల లోపల చూస్తారు. మనకు మొదటి శనివారం మొదలు పెడితే 3వ శనివారం లోపల రిజల్ట్ చూస్తాం. ఇలా ఎన్నిసార్లు చేయాలి గురువు గారు అని సందేహం కలగవచ్చు. దీనికి టెంకాయకి ఒక నల్లని దారానికి ఎంత ఖర్చు చేద్దామా మహా అంటే ఒక 100 రూపాయల్లో వచ్చేస్తాయి. సో ఒక 3 శనివారాలు అలా చేస్తే 3వ శనివారం లోపల రిజల్ట్ చూస్తారు. ఏళ్ళనాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, జన్మశని కానీ, వాక్స్థానంలో ఉన్న శని భగవంతుడు అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఆయన అంటే లాభస్థానంలో ఉన్నా కూడా విశేషమైన పదవీ యోగ్యతనిస్తాడు. అటువంటి గ్రహము
సప్తమంలోను అష్టమంలోను అర్ధాష్టమంలో ఉన్నప్పుడు అనేక రకాల ఈతి బాధలతో సతమతమయ్యేలా చేస్తాడు. ఇక్కడ ఎవరి జాతకాల్లో అయినా సరే శని భగవంతుడు వాళ్ళు కష్టపడుతున్నారు అని అంటే ఆయన వాళ్ళ జోలికి రాడు. కష్టపడకుండా గొప్పగా బతకాలని ప్రయత్నం చేసే వాళ్ళని మాత్రం కష్టపెట్టి మరీ కష్టం విలువ తెలిసేలా చేస్తాడు. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ తాంత్రిక విధానం అనేది మీరు వాళ్ళకి చేసే పరిహారంగా మీరే చేస్తారా, లేదా ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చెప్తారా? ఎవరి పరిస్థితికి వాళ్ళు చేసుకోవచ్చమ్మా. దీంట్లో ఉన్న ప్రత్యేకత అది. ఇప్పుడు బ్రాహ్మణుడు మన బదులు అంటే ప్రత్యక్ష సేవ పరోక్ష సేవ పేరుతో ఎక్కడో వాళ్ళు చేయడం కాదు. ఇక్కడ ప్రత్యేకంగా ఎవరైతే సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు చేయొచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మంచి కోరుతూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆచరించవచ్చు. ప్రస్తుతం ఉన్న ఇప్పుడు యుగంలో ఎక్కువగా కూడా ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరన్నట్టుగా ఈ సంఖ్యాశాస్త్ర విధానంలో ఇలాంటి విద్యతో ఏమైనా అంటే మన ఆరోగ్యాన్ని ఉన్నత స్థితికి తెచ్చుకునే ఏమైనా ఉందంటారా? అద్భుతమైనవి ఉన్నాయి, నేను మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరికి జన్మ ప్రారంభం అయ్యేది నాభి నుంచమ్మా. అంటే పొడ్డు కోసి బిడ్డను తీస్తారు అంటే నాభి నుంచి జన్మ ప్రారంభమవుతుంది. అంటే మన శరీరం మొత్తానికి నాభి స్థానం చాలా ముఖ్యమైనది. శరీరానికి సంబంధించిన ఏ రుగ్మతలైనా పోగొట్టేది తాంత్రిక విధానంలో మనం భగవంతుడికి సంబంధించిన ఏదైనా విభూది కానీ యజ్ఞంలో జరిగిన మనకు యజ్ఞ ప్రసాదం అని అంటారు కదమ్మా, విభూది, అది కూడా నేతిలో కలిపి మనకు రక్షగా ఇస్తారు. అది కానీ ఆ యొక్క విభూతిని తీసుకొని నాభి స్థానంలో ఇలా రౌండ్గా 21 టైమ్స్ రబ్ చేస్తూ ఓం దిల్లవే నమః, ఇది మంత్రం. ఓం దిల్లవే నమః ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు చెప్పి ఎవరైనా సరే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, డాక్టర్లు వీళ్ళకి ఇక నయం కాదు అని చెప్పిన వాళ్ళైనా సరే అమ్మా, అంటే 80% రికవర్ అనేది మనం చూడొచ్చు. శాశ్వతంగా అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారనేది అది ఈవెన్ డాక్టర్ అయినా కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. కానీ దైవబలాన్ని నమ్మి చేసే ప్రతి పనిలో కూడా మనం విజయవంతులం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓం దిల్లవే నమః అనే మంత్రాన్ని చెప్తూ 21 సార్లు రబ్ చేయడము. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే రోగపీడితులయ్యి లేదా అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారో వాళ్ళ యొక్క 5 వేళ్లను ఒక గ్లాసులో వాటర్ తీసుకొని 5 వేళ్లను డిప్ చేయించాలి. మంత్రం ఎవరైనా చేయొచ్చు. వ్యాధితో బాధపడుతున్న పర్సన్ అయినా సరే, లేదా వాళ్ళ మంచి కోసం చేస్తున్న వాళ్ళైనా సరే, ఎవరైతే రోగగ్రస్తులతో బాధపడుతున్నారో వాళ్ళ యొక్క చేతిని అందులో వాటర్లో ఉంచి యువతలు ఎవరైనా మంత్రం చదివి 21 సార్లు అయిన తర్వాత వాటిని తీర్థంగా ఇస్తే విత్ ఇన్ డేస్లో అతను రికవర్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. నా దగ్గర చాలా మంది అంటే రిజల్ట్ చూసిన వాళ్ళు ఉన్నారమ్మా. ఒక అతనికి 12 లక్షలు ఆపరేషన్ ఖర్చు అవుతుంది అని అన్నారు. అదే టైంలో వాళ్ళ అబ్బాయిని యూఎస్కి పంపించాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ డబ్బులు తన ఆరోగ్యం కోసం చూసుకోవాలన్నా లేకపోతే పిల్లవాడి భవిష్యత్తు కోసం చూసుకోవాలని చాలా టెన్షన్ పడ్డారు. వాళ్ళకి ఇదే నేను పరిహారం చెప్పానమ్మా. ఇప్పటికి 8 నెలలు దాటింది, ఆపరేషన్ చేయలేదు. డాక్టర్ వారం లోపల చేయాలి, మీరు డబ్బులు రెడీ చేసుకోమని చెప్పినారు. డాక్టరు ఇప్పటికి 8 నెలలు కూడా సర్జరీ అనేది జరగలేదు. వాళ్ళ అబ్బాయి ఆ డబ్బులతో వాళ్ళ అబ్బాయిని అమెరికాకు పంపించడం జరిగింది. తను రికవర్ అవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారనమాట. అంటే ఆచరించిన ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని మీరు ఎవరైనా సరే ఆచరించి కామెంట్ రూపంలో మీ యొక్క విషయాన్ని తెలియజేస్తే దానికి సంబంధించి మరొక వీడియో కూడా మీకు ప్రతిదీ తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆచరించారని తెలియాలి అంటే మీరు కింద చేసే కామెంట్ రూపంలో మాకు తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తెలియజేసే ప్రతి ఒక్క డౌట్ని నేను మీకు క్లియర్గా తెలియజేయడానికి మీ ముందుకు వస్తుంటాను. తాంత్రిక విధానంలో మనం అనేక రకాలుగా వీటి యొక్క పరిహారాలను పొంది గొప్ప స్థితిని పొందవచ్చు. ఎవరి కోసమో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర డబ్బులు లేవని బాధపడాల్సిన అవసరం లేదు. డబ్బులు వచ్చేలా చేసుకుని ఏ శుభ కార్యక్రమానికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఘనంగా ఖర్చు పెట్టచ్చు. మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. నేను ఫాలో అయ్యే విధానం ఏదైతే ఉందో అదే మీకు తెలియజేస్తున్నాను. నేను ఏదైతే ఫాలో అయ్యి సక్సెస్ అయ్యానో అదే మీకు మరలా కూడా తెలియజేస్తున్నాను. స్విచ్ వర్డ్స్ అనే పేరుతో అంటే మనం విశ్వంతో కనెక్ట్ అవ్వడం. భగవంతుడు ఉన్నాడు అనేది మనం ఎలా అయితే నమ్ముతామో ఒక శక్తి రూపంలో ఉందనే దాన్ని కూడా అంతే నమ్ముతున్నాం. ఇక్కడ ఆ శక్తి రూపంలోని మీరు నమ్మండి. నేను కొన్ని కోట్స్ చెప్తాను, దాని ప్రకారం మీరు ఫాలో అయ్యి చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బే ప్రధానం. ప్రస్తుతం ఉన్న కాలంలో డబ్బుతో ఏదైనా మనం కొనవచ్చు, సాధించవచ్చు. డబ్బు లేకపోతే మనతో ఉన్న వాళ్ళు కూడా మనతో ఉండటం లేదు. అటువంటి డబ్బుని మీరు పొందాలంటే మీరు చేస్తున్న వృత్తి ద్వారా ఒక ధర్మబద్ధంగా మీరు ఎదగడానికి ఈరోజు నేను ఒక గురువు ద్వారా ఈ యొక్క సంఖ్యను తెలుసుకున్నాను. దీని ద్వారా నిజంగా అంత శక్తి ఉంటే భగవంతుని అనుగ్రహంతో ఒక శక్తి రూపంలో నన్ను
ఆకర్షించి నన్ను అంత గొప్పవాడిని చేయాలని నేను కోరుకుంటున్నాను అనేదే మంత్రం. దీనిలో ప్రత్యేకంగా మంత్రాలంటూ ఏమీ ఉండవు. మీరు చేయవలసిందల్లా మనకు ఈ యొక్క చేతికి ఈ బంధాన్ని మణిబంధనం అంటారనమాట. ఎడమ చేతికి ఈ యొక్క చేతికి రిస్ట్ అంటారు ఇంగ్లీష్లో, ఈ భాగాన్ని మణిబంధనం అంటారు. ఈ యొక్క మణిబంధనంలో నేను ఏదైతే నెంబర్స్ చెప్తానో అవి రాసుకొని చూడండి. ఆర్థికంగా మీరు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ రిజల్ట్ మీ యొక్క వివరణను కంప్లీట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్స్ చెప్తాను, వివరంగా రాసుకోండి. 520 ఇది అన్ఎక్స్పెక్టెడ్లీ వెల్త్ అనమాట. 520 520. ఈ యొక్క 520 అనే సంఖ్యను రాయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్లీ వెల్త్ అంటే అనుకోకుండా మీకు రావాల్సిన ధనాన్ని మీరు పొందడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదేవిధంగా 741 పెండింగ్లో ఉన్న పనులు మీకు సకాలంలో పూర్తవడానికి దోహదపడుతుంది. ఆ చివర 8 అనే సంఖ్యను రాసుకోవాలి. 520 741 8. ఇలా ఈ యొక్క సంఖ్యను రాసుకొని మీ యొక్క రైట్ హ్యాండ్ తంబు ఏదైతే కుడి చేతి యొక్క బటన్ వేలు యొక్క ముద్ర ఏదైతే ఉంటుందో ఆ యొక్క ముద్రను ఆ యొక్క సంఖ్య పైన ఇలా పెట్టి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. ఈ రోజు నుంచి నేను ఆర్థికంగా ధనవంతుని అవుతున్నాను. ఈ రోజు నుంచి నేను చేపట్టిన ప్రతి పనిలో కూడా సక్సెస్ని పొందుతున్నాను. ఇదే విధంగా నా యొక్క జీవితాంతము ఆర్థికంగా ఎదుగుతూ నా అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటూ నేను విజయాన్ని పొందబోతున్నాను. మీరు చేయవలసిందల్లా ఇదొక్కటే. ఎవరైతే సత్సంకల్పంతో ఒక నమ్మకంతో ఏంది నంబర్ల వల్ల జీవితాలు మారతాయి అనుకుంటే మారతాయి అని సందేహపడే వాళ్ళ జీవితాలు అయితే మారవు. నమ్మకంతో ఆచరించే ప్రతి ఒక్కటి కూడా మీ యొక్క సక్సెస్కి పునాది అవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ అవ్వడానికి నమ్మకం ప్రధానం. కాబట్టి మీ యొక్క నమ్మకాన్ని మీరు పరీక్షించుకోండి. ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితాలను మార్చుకునే దానికి 520 741 8 ఈ యొక్క సంఖ్యను రాసుకొని మేము మీది ఆచరించి మేము ధనాన్ని పొందామని కనుక మీ యొక్క కామెంట్ కనుక తెలియజేస్తే మరిన్ని స్విచ్ వర్డ్స్ తోటి మీ ముందుకు వస్తాను. మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. ఏ సందర్భాలలో మీరు ఎటువంటి స్థితిని పొందవచ్చు, లేదా వ్యాపారం చేస్తున్నాం నాకు కస్టమర్ అట్రాక్షన్ కావాలి గురుగారు, మరి నాకు ఎటువంటి కోడ్ కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్క దానికి కోడ్ ఉంది. దానికి 71588 71588 ఇలా మనము ఈ సంఖ్యతోటి రెడ్ కలర్ పెన్తో రాసుకోవాలి. అలా రాసి రైట్ హ్యాండ్ తంబుతోటి ఇలా క్లోజ్ చేసి మనలో ఉన్న ఈ రోజు నుంచి నా వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది, ఈ రోజు నుంచి నాకు కస్టమర్స్ బాగా అట్రాక్ట్ అయ్యి నా ఆర్థిక లాభానికి సహాయపడతారు అని మనసులో చెప్పుకున్నట్లయితే మీకు కస్టమర్స్ అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే నేను బాగా గొప్పగా ధనవంతుని అవుతున్నాను, బ్రాంచెస్ ఎక్కువగా పెట్టాలనుకుంటున్నాను, వ్యాపార పరంలో నేను బాగా అభివృద్ధి చెందాలనుకుంటున్న వాళ్ళు 897 ఈ యొక్క 3 డిజిట్స్ను గ్రీన్ కలర్ పెన్తో కనుక రాసుకున్నట్లయితే మీ జీవితాల్లో మీరు కోరుకున్న జీవితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఇక్కడ చూడండి, డబ్బులు పెట్టేదన్నా చేసేది చెప్పినప్పుడు స్వామి డబ్బులు పెడితేనే డబ్బులు వస్తాయా, మేము పెట్టలేమండి, మాకు పరిస్థితి అది కాదు అని అంటారు. ఇక్కడ ₹1 మీరు పెట్టాల్సిన అవసరం లేదు. 3 రకాల పెన్నులు మీ దగ్గర ఉంటే చాలు. ఒకటి బ్లాక్, ఒకటి రెడ్, ఒకటి గ్రీను. ఈ 3 రకాల పెన్నులకు మీరు ఖర్చు పెట్టుకోగలిగితే చాలు. మీ జీవితాన్ని మీరే మార్చుకోగలరు. నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని ఒక గురువుగా భావించి మనసులో సంకల్పంతో ఈ రోజు నుంచి నా జీవితంలో గొప్ప మార్పు నేను చూడబోతున్నాననే గనక మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుసుకున్న ప్రతి ఒక్కటి కూడా ఆచరించి ప్రతి ఒక్కరు కూడా ధనకనక వస్తువాహనాలతో తొలతోగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు మాకు అన్ని విషయాలు కూడా. ధన్యవాదాలు గురుగారు. చూసారు కదా, ఏ విషయానికైనా కూడా డబ్బు ఒకటే పరిష్కారం కాదు, మరి ఆ డబ్బు కూడా ఎలా రావాలి, అదేవిధంగా నిత్య జీవితంలో మనం ఇంకెన్ని సమస్యలు ఉన్నావు ఆ సమస్యలన్నింటికీ కూడా చాలా చిన్న చిన్న పరిష్కారాలు ఆచరించదగ్గే విధంగా మేము సలహాలు ఇస్తాం. అదేవిధంగా మీరు ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే మీరు ఇంకే సమస్యలతో బాధపడుతున్నారో కమెంట్ సెక్షన్ లో మాకు తెలియజేస్తే తర్వాత ఎపిసోడ్ లో ఆ ప్రోగ్రామ్ లో మేము ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా మా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ప్లస్ టీవీ సకలం సమ్మేళనం.